ఒకానొక కాలంలో ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యం ఎంతో ఆనందంగా ఉండేది. ఆ రాజ్యంలోని రాణి, రాజు అన్యోన్యంగా బతికేవాళ్ళు. కానీ వాళ్ళకు పిల్లలు లేకపోవడంతో రాజు, రాణి ఎంతో బాధపడ్డారు. కానీ కొన్నాళ్లకు రాణి రాజుకు శుభవార్త చెప్పింది. రాజు సంతోషించాడు. వాళ్ళిద్దరికీ ఒక ఆడపిల్ల పుట్టింది. తన పేరు స్నో వైట్. తను ఎంతో అందంగా ఆనందంగా ఉండేది. తను అందరికీ సహాయం చేస్తూ ఉండేది. కానీ తన దురదృష్టవశాత్తు తన తల్లి తను పుట్టిన 9 నెలలకు చనిపోయింది. రాజు ఎంతో బాధపడ్డాడు. రాజుకి ఏం చెయ్యాలో తెలియక వేరే రాజ్యం మంత్రగత్తెని పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరు మంచిగా ఉంటారు. కానీ మంత్రగత్తెకు ఒక చెడ్డ అలవాటు ఉంది. తాను తనకన్నా అందంగా ఉన్న వాళ్ళని చంపేయడానికైనా సిద్ధపడుతుంది. అలాగే తాను ఎప్పుడైతే స్నో వైట్ని చూసిందో చాలా కోపంగా చంపేయాలని అనిపించింది తనకి. తాను ఎవరికీ తెలియకుండా ఒక భటుడిని పిలిచింది. తాను ఏం చెప్పిందంటే, నువ్వు స్నో వైట్ని అడవిలోకి తీసుకువెళ్ళి తనని చంపేయని చెప్పింది. భటుడు మీ ఆజ్ఞ మహారాణి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ అడవి ఎంతో దట్టమైన అడవి. ఆ అడవిలోకి స్నో వైట్ ఇంకా ఆ భటుడు వచ్చారు. భటుడు మంచివాడు కావడంతో స్నో వైట్ని చంపేయ బుద్ధి కాలేదు. స్నో వైట్కి నిజంతా చెప్పి స్నో వైట్ని ఎక్కడ వదిలేసి వచ్చేసాడు. తను ఎప్పుడైతే వచ్చాడో స్నో వైట్ ఆ అడవిలో ఎటు వెళ్ళాలో తెలియక అటు ఇటు తిరగసాగింది. అప్పుడే 3 మరగుజ్జులు అక్కడికి వచ్చారు. స్నో వైట్ అని చెప్పినట్టు ఆమెకి వినిపించింది. ఎవరని చూస్తే తను తన రాజ్యంలో చూసిన 3 మరగుజ్జులు. వాళ్ళు స్నో వైట్కి అన్నం లాంటి వారు. స్నో వైట్ వాళ్ళ దగ్గరే ఉండసాగింది. వాళ్ళ ఇంట్లో ఎంతో ఆనందంగా ఉండసాగింది. ఆ మరగుజ్జులు స్నో వైట్ని వాళ్ళ చెల్లిలా చూసుకున్నారు. స్నో వైట్కి వాళ్ళు హెచ్చరించారు. స్నో వైట్ నువ్వు ఇల్లు వదిలి బయటికి రావద్దు. వస్తే మీ అమ్మ చంపేయాలనుకుంటుంది అని చెప్పారు. స్నో వైట్ సరే అని చెప్పింది. వాళ్ళు 3 యథావిధిగా వాళ్ళ పనికి స్నో వైట్కి టాటా బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. ఇవతల రాజ్యంలోని రాణికి ఏం తెలిసింది, స్నో వైట్ ఇంకా బతికే ఉందని. తను అనుకుంది, నేను ఒక ముసలమ్మలా మారి పళ్ళముకునేదానిలా తన దగ్గరికి వెళ్ళి ఒక విషపూరితమైన పండు ఇచ్చి తనను చంపేద్దామని అనుకుంది. అలా తను మారిపోయింది. బూమ్! తను ముసలమ్మలా మారి స్నో వైట్ వద్దకు వెళ్ళింది. స్నో వైట్ అడవిలో ఆ ఇంటి ముందు ఎంతో ఆనందంగా పక్షులతో పాటలు పాడుతూ ఉంది. అప్పుడే ఆ ముసలమ్మ అక్కడికి వచ్చింది. స్నో వైట్ అని పిలిచింది. ఎవరని చూడగా నీకు నా పేరు ఎలా తెలుసని అడిగింది. అప్పుడు ఆ ముసలామె, నాకు నీ గురించి తెలుసు, ఎందుకంటే నువ్వు మా రాజ్యంలోనే ఉండేదానివి కదా అని చెప్పింది. అప్పుడే ముసలామె చెప్పింది, నేను నీకు ఒక పండు ఇస్తా, అది తిను, నువ్వు ఎన్నో రోజులు బతుకుతావని చెప్పింది. అప్పుడు స్నో వైట్ అది నమ్మి ఆ పండుని తీసుకుని తిన్నది. ఆ పండులోని ముక్క తన గొంతులో ఇరికి తను స్పృహ తప్పి పడిపోయింది. అప్పుడే ఒక వేరే రాజ్యం, ఆ అడవి పక్కనున్న రాజ్యపు రాజు అక్కడికి వచ్చాడు. తను చెప్పాడు, నువ్వు ఎంత అందంగా, తన చెవిలో చెప్పాడు, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నువ్వు నాకు నచ్చావు, నేను పెళ్లి చేసుకుంటానని తన చెవిలో చెప్పాడు.
అప్పుడు తను ఉలిక్కిపడి లేచి ఉలిక్కిపడి దగ్గింది. తను దగ్గడం వల్ల తన గొంతులో ఇరుక్కున్న పండు ముక్క బయటికి వచ్చేసింది. తను ఎంతో సంతోషంగా లేచి చెప్పింది, సరే అని చెప్పింది. అప్పుడే ఆ ముగ్గురు మరగుజ్జులు వచ్చారు. వచ్చి స్నో వైట్ ఎవరతను, నువ్వు లేచావా అమ్మయ్య అని చెప్పారు. స్నో వైట్ చెప్పింది, నేను లేచాను, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని చెప్పింది. అప్పుడే వాళ్ళిద్దరూ అనుకొని సరే అని చెప్పారు. చెప్పిన తర్వాత స్నో వైట్ ఆ రాజు కుమారుడు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నారు. ఆ రాజు స్నో వైట్ వాళ్ళ సవతి తల్లికి జైలు శిక్ష, ఆ ముగ్గురు మరగుజ్జులకు మంచి మంచి బహుమతులు ఇచ్చాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, మంచి చేసిన వారికి మంచి జరుగుతుంది, చెడు చేసిన వారికి చెడు జరుగుతుంది. ధన్యవాదాలు.